హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సంబంధించిన సబార్డినేట్ కోర్సులో 1904 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. 11th January 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి 31st January 2023 అనమాట. దీనికి సంబంధించి మనం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. నా లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్, ఫీజు అన్ని ఇక్కడ అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనం యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం ఇలాగా లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్ అని ఉంది. ఇక్కడ మనకి part 1 అంటే రిజిస్టర్ అవ్వాలి, part 2 అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. మన part Aకి సంబంధించి ఇక్కడ రిజిస్టర్ హియర్ న్యూ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. మనకి ఇక్కడ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకి మొజిల్లా ఫైర్ ఫాక్స్, అలాగే గూగుల్ క్రోమ్, ఎడ్జ్కి సంబంధించినటువంటి కంపాటబుల్ బ్రౌజర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి part Aకి సంబంధించి మనం ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అది మనం ఒకసారి కనుక ఎంటర్ చేసిన తర్వాత వాటిని మోడిఫై చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మనం ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఉంది. పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ కాలంలో అయితే 10th క్లాస్ ప్రకారం మన యొక్క నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. మనకి యాజ్ పర్ 10th క్లాస్ లేదంటే బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ లేదంటే మదర్ నేమ్ లేదంటే గార్డియన్ నేమ్, మీరు ఏ పేరు ఇస్తే దానికి సంబంధించిన రిలేషన్. సపోజ్ మీరు ఫాదర్ నేమ్ ఇస్తే ఫాదర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది. దీని నుంచి మనం ఇయర్ ఫస్ట్ ఇలాగా ఇయర్, మంత్, డే అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డే ఏజ్ యాజ్ ఆన్ 1st July 2022కి మనకి ఇయర్స్, మంత్స్, డేస్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఇక్కడ జెండర్ మేల్, ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క కేటగిరీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఓసీనా, ఏడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మనం తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మనకి నోట్ ఇచ్చారు, నో చేంజెస్ విల్ బి ఎంటర్టైన్డ్ అని ఇచ్చారు. ఇంకా ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇక్కడ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నది. ఇంకా కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇచ్చారు, నోట్ అనమాట. అలాగే మనకి ఇక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ మీరు వర్క్ చేస్తూ ఉంటే ప్రెజెంట్ వెదర్ ద అప్లికెంట్ ప్రెజెంట్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా లోకల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తెలంగాణలోని అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అది కాకుండా అవుట్ సైడ్ వారు ఎవరైనా తెలంగాణ స్టేట్ కాకుండా అదర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అయితే తీసుకోవాలి. సపోజ్ ఆంధ్ర నుంచి ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే, లేదంటే కనుక తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఈ లిస్ట్లో నుంచి ఏదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి లోకల్ డిస్ట్రిక్ట్ అంటే మనకి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటారనమాట. దానికి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్లో 7th పేజీలో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 4th నుంచి 7th క్లాస్ అంటే 4 నుంచి 7 వరకు వాళ్ళు రెగ్యులర్ స్టడీ ఏ జిల్లాలో చేస్తే ఆ జిల్లా వాళ్ళకి లోకల్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుంది. అలా కాకుండా వేరు జిల్లాల్లో కనుక ఏ కారణం చేతనైనా వాళ్ళు చదువుకొని ఉన్నట్టయితే కనుక వాళ్ళకి 1st నుంచి 7th క్లాస్ అంటే 1 నుంచి 7 మధ్య వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే చదువుకున్నారో అదే వాళ్ళ యొక్క జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుంది. ఇంకా 3వ క్లాసులో ఏంటంటే మనకి కొంతమంది ఓపెన్ స్టడీ చేస్తారు, డైరెక్ట్గా 10th అది రాస్తారనమాట. అలాంటి వాళ్ళైతే మనకి 1st నుంచి 7th వరకు వాళ్ళ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్స్లో ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లాని వాళ్ళు ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇంకా అదే వాళ్ళకి లోకల్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనం 4 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఇలాగ మనం డిఫరెంట్గా అయితే వాటిని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇస్తే తీసుకోదనమాట. మనం ఇలాగా 4 డిఫరెంట్ ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ అయితే మనం ఇవ్వాలన్నమాట. అక్కడైతే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అడ్రస్ 1, అడ్రస్ 2 ఇక్కడ మన అడ్రస్ 1లో పూర్తిగా మన డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఇవ్వాలి. స్టేట్ వచ్చేసరికి మీరు తెలంగాణ స్టేట్ అలాగా ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్ 1 స్టేట్ అనమాట. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ మీరు ఏ స్టేట్ ఇస్తే ఆ స్టేట్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
సపోజ్ తెలంగాణ స్టేట్ ఇస్తే ఇక్కడ మనకి ఇవన్నీ వస్తాయి అనమాట. డిస్ట్రిక్ట్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సిటీ ఇవ్వాలి. ఇంకా మీ అడ్రస్ నుంచి పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మనకి ఈ కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టేస్తే అయితే కిందకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది డిఫరెంట్ అయితే అవి కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అంటే మనకి ఓటీపీ అయితే వస్తుంది, దాన్ని వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఓటీపీ అయితే వచ్చింది. మనం ఓటీపీ ఎంటర్ చేసాము. మన మొబైల్లో ఎస్ఎంఎస్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ చేసి మనం క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అన్నాము. ఓటీపీ హ్యాస్ బీన్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అన్నాము. ఇక్కడ రీవెరిఫై అని ఉంది. రీవెరిఫై మీద క్లిక్ చేసాము. మన కిందకి ఇలాగైతే వచ్చాము. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చాయి అన్నమాట. ఇవన్నీ మనం మన నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఈ మెయిల్, జెండర్, మెయిల్ అవన్నీ డీటెయిల్స్ వచ్చాయి. కేటగిరీ వచ్చాయి. ఇవన్నీ మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇలాగ జెండరు, కేటగిరీ, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యానా కాదు, అలాగే మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ వచ్చాయి అన్నమాట. అన్నీ టిక్ ఆన్ చేసాము మనము. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసి కింద మనకి రిజిస్టర్ అని ఉంది. రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మన రిజిస్టర్ అంటే ఇలాగైతే వచ్చింది. ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్. క్లిక్ ఓకే. ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ ద ఇన్ఫర్మేషన్ టు బి కరెక్ట్ అండ్ టు సబ్మిట్ ఎల్స్ క్లిక్ క్లోజ్ అనమాట. మనం కనుక ఓకే చేస్తే మనకి ఆ ఇన్ఫర్మేషన్ మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. అందుకోసం మనం క్లోజ్ చేసుకుని అయితే మనం చెక్ చేసుకుని మోడిఫై చేసుకోవచ్చు. లేదంటే ఓకే అంటే కనుక మనకి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కరెక్ట్ అనమాట. మనం మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఓకే అన్నాము. ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ టెస్ట్ షోన్ అనమాట. ఇక్కడ ఈ క్యాప్చా చేయాలి మనం కరెక్ట్గా. నెక్స్ట్ మనకి ఎలాగైతే వచ్చింది, మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. అప్లికెంట్ డీటెయిల్స్ ఎలా వచ్చాయి, ఇక్కడ మనకి గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనాలి. దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగా గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నాము. ఇదైతే లోడ్ అవుతుంది. ఇలాగైతే వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకి బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సెలెక్ట్ పోస్ట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సబ్మిట్ ఫీజ్ పేమెంట్, ఇవన్నీ ఇచ్చారన్నమాట. డీటెయిల్స్ ఇవన్నీ చదువుకోవాలి మనం. ఇలాగైతే అన్నాము. కిందకి వచ్చాము. మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే వచ్చాయి. రికమెండెడ్ బ్రౌజర్ అని ఇచ్చారు. అప్లికెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం ఇస్తాము. ఇక్కడ కిందకు వస్తే మన మెరిటల్ స్టేటస్ అని ఉంది. ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా ఇదైతే ఇక సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాము. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ పైకి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్గా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కింద మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనం కనుక 7th పాస్ మరియు 10th పాస్, మనం అంటే 7th అండ్ 10th పాస్ అయినా, లేదంటే కనుక 10th ఫెయిల్ అయితే కనుక మనం ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతాము. ఇంకా 10th పాస్ మరియు ఇక్కడ ఇంటర్ ఫెయిల్ కనుక అయితే కనుక ఇక్కడ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతాము. అలాగే ఇంటర్మీడియట్ పాస్ లేదంటే కనుక ఇంటర్మీడియట్ పాస్ అయితే కనుక రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఎగ్జామినర్ పోస్ట్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. అలాగే గ్రాడ్యుయేషన్ అండ్ డిగ్రీ పూర్తి అయితే కనుక అన్ని వేకెన్సీస్కి మనకి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. మన యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ అయితే ఇది, ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇది, ఇంకా 7th నుంచి 10th క్లాస్ లేదంటే 10th ఫెయిల్ వాళ్ళు ఇది ఇవ్వాలి ఫస్ట్ది. ఇంకా 10th పాస్ మరియు ఇంటర్ ఫెయిల్ వాళ్ళు అయితే సెకండ్ది అయితే తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి పోస్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. వాటికి మనం ఎలిజిబుల్ అయితే అవుతాం అనమాట. అది ఇక్కడ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి టైప్ ఆఫ్ స్టడీ అనమాట. మనం రెగ్యులర్గా చదువుకున్నామా, ప్రైవేట్గా చదువుకున్నామా, ఓపెన్ స్కూలింగ్ చేసాము, ఇదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ క్యాండిడేట్ హూ హ్యావ్ కంటిన్యూస్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రిసైడెడ్ ఇన్ తెలంగాణ స్టేట్, ద లొకేషన్ ఆఫ్ స్కూల్ షుడ్ బి టేకెన్ యాజ్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ మండల్ డిస్ట్రిక్ట్ అనమాట. మనం రెగ్యులర్ స్టడీ చేసి ఉంటే కనుక క్యాండిడేట్ హూ హ్యావ్ కంటిన్యూగా మనం కనుక ఇక్కడ కంటిన్యూస్గా ఒకటి స్కూల్లో కనుక ఇలాగ చదువుకున్నట్టయితే కనుక ఆ డిస్ట్రిక్ట్ ఆ మండలిని మన యొక్క ఈ రెగ్యులర్ దీని కింద జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కింద తీసుకుంటారు. ప్రైవేట్ స్టడీ వాళ్ళకైతే రిఫర్ నోటిఫికేషన్ అని ఇచ్చారు, మనం ఆల్రెడీ చెప్పాము. అలాగే మన ఇక్కడ ఓపెన్ స్కూల్ చేసిన వాళ్ళైతే కనుక ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు వాళ్ళ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందో దాన్ని లోకల్ కింద తీసుకుంటారనమాట. ఇంకా
ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ 9th క్లాస్ వరకు మనం స్కూల్ డిస్ట్రిక్ట్ మనం ఏ జిల్లాలో చదువుకున్నాము ఆ జిల్లా పేరు ఇవ్వాలి, అలాగే స్కూల్ నేమ్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ సంబంధించి మనం ఏ జిల్లాలో చదువుకున్నాము, ఏ స్కూల్లో చదువుకున్నాము, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరం పాస్ అయ్యాము. అలాగే మనం ఇక్కడ 9th క్లాస్ వరకు అయితే ఇవన్నీ మెన్షన్ చేసి ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి నెక్స్ట్ ప్రివ్యూ చూసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి 9th క్లాస్ వరకు ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత స్కూల్ డిస్ట్రిక్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అవి ఇచ్చిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ 10th క్లాస్ సంబంధించినటువంటి బోర్డు సిబిఎస్ఈ అలాగా, లేదంటే ఇన్స్టిట్యూషన్ అంటే ఏ స్కూల్లో మనం చదువుకున్నాము, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్, అలాగే డిస్ట్రిక్ట్ మనం ఏ జిల్లాలో చదువుకున్నాం, అలాగే హాల్ టికెట్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట అదైతే మెన్షన్ చేయాలి. అలాగే మనం ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ అలా గ్రాడ్యుయేషన్ ఈ డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ చేసిన తర్వాత ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇలాగా అప్లికేషన్ క్లిక్ చేసి ఇలాగైతే వచ్చింది, క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. క్లిక్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయితే ఇలా చేయాలి. ఈ లోడ్ అవుతుంది మనకి ఇలాగా. ఇక్కడ మనకి పోస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ పోస్ట్ సెలెక్షన్ అనమాట. మనం ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఏది ఎలిజిబిలిటీ ఉంటుందో అదైతే ఇక్కడ మనకి వస్తున్నది. నేను ఇచ్చిన దాన్ని బట్టి నాకు ఆఫీస్ సబార్డినేట్ ఒకటే వచ్చింది, అటెండర్ పోస్ట్ ఇదే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి సెలెక్ట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్, మన ఇక్కడ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇందాక ఇచ్చినటువంటి లోకల్ క్యాండిడేట్ ప్రకారం మనం ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మేము క్లిక్ చేసాము, ఇలా డీటెయిల్స్ అయితే వచ్చాయి. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్, ఇక్కడైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఇక్కడ సెలెక్ట్ లింగ్విస్టిక్ డీటెయిల్స్ అంటే లాంగ్వేజ్ మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చి అడుగుతున్నారు. ఇక్కడ తెలుగు, మనకి ఉర్దూ వచ్చి ఉంటే కనుక ఇది కూడా టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ అనమాట, రెగ్యులర్ స్టడీ మనం ఆల్రెడీ ఇచ్చాము. ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ మనం అంతకుముందు ఇచ్చాము. ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ప్లీజ్ స్పెసిఫై డీటెయిల్స్ ఆఫ్ అదర్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, ఇక మన ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ దేర్ రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ యొక్క వెరిఫికేషన్లో మనం ఇవైతే సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. అలాగే ప్లీజ్ అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇమేజ్, సిగ్నేచర్ ఇవైతే మనం అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్లో 80 KB వరకు ఇక్కడ అయితే డీటెయిల్స్ ఇచ్చారు. 80 KB వరకు జేపీజీలో అయితే మనం ఈ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఇమేజ్ ఆఫ్ సిగ్నేచర్ దట్ ఆర్ అప్లోడెడ్. మనం అప్లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఏ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ టేకెన్ ఇన్ లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే లైట్గా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం అయితే మనకి ఈ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. ఇలా బ్రౌజ్ వస్తుంది, దీని మీద ఇలాగా క్లిక్ చేస్తే ఇలాగ మనకి ఎక్కడైతే ఆ ఫోటో ఉన్నదో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఓపెన్ అన్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి లేకపోతే మనం ఇక్కడ డ్రాప్ అండ్ డౌన్ అయినా చేసుకోవచ్చు. ఇలాగ డ్రాప్ చేసి ఇలాగా డ్రాగ్ అయినా చేయొచ్చు. ఇలా చేసి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. మనకి గ్రీన్ కలర్లో ఇలా చూపిస్తుంది ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని. క్లోజ్ అన్నాము. అలాగే సిగ్నేచర్ కూడా మనం డ్రాప్ డౌన్ అయితే చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది కాబట్టి సిగ్నేచర్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పడేసామంటే దాన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అలాగే కిందకు వచ్చాము. ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ యువర్ బర్త్ సర్టిఫికెట్, అలాగే ప్లీజ్ అప్లోడ్ యువర్ 7th ఆర్ హయ్యర్ స్టడీ సర్టిఫికెట్. మనం ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఇవైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ప్లీజ్ అప్లోడ్ యువర్ 1st to 7th స్టడీ సర్టిఫికెట్స్ అనమాట, లేదంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్, టీసీసీ లేదంటే కనుక స్టడీ సర్టిఫికేట్, ఎస్సీ లేదా టీసీ అనమాట. 1st నుంచి 7th క్లాస్ వరకు ఇదైతే అప్లోడ్ చేయాలి మనం. ఇక్కడ ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసేయాలి. పేమెంట్ ఆన్లైన్ పెట్టాలి.
ఇక్కడ నేను ఒకటే పోస్ట్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ₹623 అయితే చూపించింది జనరల్ క్యాండిడేట్ కాబట్టి. నేను ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ చేసి ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ సబ్మిట్ అంటే తర్వాత మనకి ఫీజు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి మనం కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. మనకి ఇక్కడ లాగిన్ ఐడి అయితే మన మొబైల్కి అయితే SMS అయితే రావడం జరిగింది. అలాగే పాస్వర్డ్ వచ్చేసరికి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చామో అదైతే మనకి పాస్వర్డ్గా ఇచ్చారు. అది మనం ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక పోస్ట్కి అయితే అప్లై చేసాము, అంటే ఒక జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసాము. అంటే మనం ఇక్కడ ఎవ్రీ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ పోస్ట్కి మనం సపరేట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలన్నమాట. క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్. ఇక్కడ మన క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని ఫామ్ ఉంది. మనం ఒకటి కొత్త పోస్ట్కి లేదంటే కనుక జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటే వేరే డిస్ట్రిక్ట్కి మనం అప్లై చేసుకోవాలన్నా అదే పోస్ట్కి లేదంటే కొత్త పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నా ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం మళ్ళీ ఇందాకట్లాగా అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకొని మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. కాబట్టి మనం ప్రతి న్యూ పోస్ట్కి ప్రతి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్కి మనం సపరేట్ అప్లికేషన్ సపరేట్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ హైకోర్టుకి సంబంధించి 1904 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.